R.H. Whittaker cannot mention lichens and acellular organisms like viruses, viroids, prions in his 5 kingdom classification, right? Because they are different from other organisms. First we will discuss about viruses, right? Viruses are acellular organisms or non-cellular organisms. Here cellular structure is absent. వైరసెస్లో సెల్ స్ట్రక్చర్ అనేది ఉండదు, అందువల్ల వీటిని విట్టాకర్ తన యొక్క క్లాసిఫికేషన్లో ఇన్క్లూడ్ చేయలేదు, రైట్? దే ఆర్ ఇనర్ట్ లైఫ్లెస్ మాలిక్యూల్స్ అవుట్ ఆఫ్ ది హోస్ట్ సెల్. హోస్ట్ ఉన్నప్పుడే సర్వైవ్ అవుతాయి, హోస్ట్ లేనప్పుడు దే ఆర్ క్రిస్టలైన్ ఇన్ ఫార్మ్, క్రిస్టల్ మాదిరిగా కనిపిస్తాయి. దే ఆర్ ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ నాన్ లివింగ్ థింగ్స్ అండ్ లివింగ్ ఆర్గనిజమ్స్, రైట్? వీటిలో నాన్ లివింగ్ క్యారెక్టర్స్ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే, వైరస్లో ఉండే నాన్ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే నో మెటబాలిజం, ఎటువంటి మెటబాలిజం ఉండదు. నో ఎంజైమాటిక్ సిస్టమ్, ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు. నో ఎంజైమాటిక్ సిస్టమ్. నో రెస్పిరేటరీ సిస్టమ్, ఎటువంటి రెస్పిరేషన్ ఉండదు. నో రెస్పిరేషన్. దే ఆర్ క్రిస్టలైన్, దే ఆర్ క్రిస్టలైన్ ఫార్మ్, దే ఆర్ క్రిస్టలైన్ అవుట్ ఆఫ్ ది హోస్ట్ సెల్, రైట్? దే ఆర్ క్రిస్టల్. ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టర్స్. వీటిలో లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే, లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క క్యారెక్టర్స్ they have nucleic acid. They have nucleic acid, either DNA or RNA. They have nucleic acid, right? They cause diseases. They cause diseases in humans, animals, as well as plants. They cause diseases in humans, plants, and animals, right? They are obligate intracellular parasites. Viruses are obligate intracellular parasites. Intracellular parasites. They can multiply within the host cell. Out of the host cell, they are crystalline form. They can multiply only within the host cell. హోస్ట్ ఉన్నప్పుడే వైరస్లు అనేవి సర్వైవ్ అవుతాయి, హోస్ట్ లేనప్పుడు క్రిస్టల్ ఫామ్లో నాన్ లివింగ్ కండిషన్లో ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్, రైట్? స్టడీ ఆఫ్ వైరసెస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ వైరాలజీ. స్టడీ ఆఫ్ వైరసెస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ వైరాలజీ, రైట్? Generally viruses consist 2 parts. Centrally located nucleic acid. A virus consists either DNA or RNA as genetic material, right? No virus contains both DNA and RNA. ఏదో ఒకటే ఉంటుంది, DNA కానీ RNA కానీ. No virus consists both DNA and RNA. ఇది సెంటర్లో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్ ఎన్క్లోజ్డ్ విత్ ఎ ప్రోటీన్ లేయర్, ఎ ప్రోటీన్ క్యాప్సిడ్. బేసికల్గా ఏదైనా వైరస్లో మనకి బేసిక్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి న్యూక్లిక్ యాసిడ్, ఇన్నర్గా ఉండే న్యూక్లిక్ యాసిడ్ ఎదురు డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్ చుట్టూ ఉండే ప్రోటీన్ క్యాప్సిడ్, ప్రోటీన్స్తో ఉండే ప్రోటీన్ క్యాప్సిడ్. ద సబ్ యూనిట్స్ ఆఫ్ ప్రోటీన్స్ క్యాప్సోమియర్స్ ఆర్ ప్రెసెంట్. కొన్ని వైరస్లో మనకి ప్రోటీన్ క్యాప్సిడ్తో పాటుగా ఇంకొక లేయర్ ఉంటుంది, దీన్ని ఎన్వలప్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్, పాలీసాకరైడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఎన్వలప్, ఈ ఎన్వలప్ అనేది కొన్ని ప్రోటీన్ ప్రొజెక్షన్స్ కలిగి ఉంటుంది. ప్రోటీన్ ప్రొజెక్షన్స్ బేసిక్ అయితే 2 కాంపోనెంట్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ క్యాప్సిడ్. కొన్ని వైరస్ల్లో మాత్రం ప్రోటీన్ క్యాప్సిడ్తో పాటుగా మనకి ఏముంటుంది, ఇంకా ఎన్వలప్ ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిపిడ్స్, పాలీసాకరైడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. బేసిక్గా ఏదైనా వైరస్ యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది. బేసిక్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ కోట్, రైట్? ద వైరసెస్ కాజెస్ ఇన్ఫెక్షన్ ఇన్ బ్యాక్టీరియా
are called bacteriophages. Bacteriophages. Phage means virus. Phage means eat. When virus eat bacteria, they are known as bacteriophages. Phage means eat. Virus attack on bacteria, they are called bacteriophages. Generally, bacteriophages, they consist DNA as genetic material. Virus causes infection on plants are called phytophages. Phytophages. Phyto means plant, phage means virus. Generally, plant viruses consist RNA as genetic material. Suppose tobacco mosaic virus, TMV. టొబాకోలో మొజాయిక్ డిసీజ్ని కలిగి చేస్తుంది టొబాకో మొజాయిక్ వైరస్. ఇదేంటంటే ఆర్ఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్. అలాగే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా కలిగి ఉండే వైరస్లు ఇంకా ఏమున్నాయంటే హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్, దీంట్లో కూడా జెనెటిక్ మెటీరియల్గా ఆర్ఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ కరోనా వైరస్. కరోనా వైరస్లో కూడా జెనెటిక్ మెటీరియల్గా ఆర్ఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ క్యూబీ బ్యాక్టీరియోఫేజ్. క్యూబీ బ్యాక్టీరియోఫేజ్ దీనిలో కూడా ఆర్ఎన్ఏ ఉంటుంది. క్యూబీ బ్యాక్టీరియోఫేజ్ దీనిలో కూడా జెనెటిక్ మెటీరియల్గా ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉండే వైరస్లు ఏమంటే టీఎంవి వైరస్, హెచ్ఐవి వైరస్, కరోనా వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫేజ్. RNAs act as genetic material, right? Viruses attacks on causes infection on yeast. Viruses attacks on yeast, they are known as zymophages. Virus cause infection on animals, they are called zoophages. Virus causes infection on bacteria are called bacteriophages. E. coli ఇన్ఫెక్షన్ చేసే బ్యాక్టీరియాని కోలీఫేజెస్ అంటాం. కోలీఫేజెస్ రైట్. ఇవి మనకేంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వైరస్లో ఉండే జెనెటిక్ మెటీరియల్. We discuss TMV structure. TMV, it is a rod shaped virus. It consists 300 nanometer length and 18 nanometer diameter. It is a rod shaped virus and 39 into 10 power 6 Daltons molecular weight ni కలిగి ఉంటుంది. 39 into 10 power 6 Daltons molecular weight కలిగి ఉంటుంది. It is a rod shaped virus. సెంటర్లో మనకి సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ ఉండే ఏరియా అన్నది సెంటర్లో 4 నానోమీటర్స్ ఆర్ 40 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. 40 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. నానోమీటర్స్ అయితే 4 నానోమీటర్స్, యాంగ్స్ట్రామ్స్ అయితే 40 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. రైట్. సెంటర్లో ఉండే ఆర్ఎన్ఏ చుట్టూ మనకి ప్రోటీన్ క్యాప్సిడ్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. క్యాప్సిడ్ ఉంటుంది హెలికల్గా. క్యాప్సిడ్లో మనకి ప్రోటీన్ యూనిట్స్ ఉంటాయి. వీటిని క్యాప్సోమియర్స్ అంటాం. ఈచ్ ప్రోటీన్ సబ్ యూనిట్ ఈస్ కాల్డ్ క్యాప్సోమియర్. ఈ క్యాప్సోమియర్స్ అనేవి హెలికల్గా అరేంజ్ అయి ఉంటాయి. టోటల్గా 2130 క్యాప్సోమియర్స్ ఉంటాయి. ఈచ్ క్యాప్సోమియర్ is a protein subunit. It consists 158 amino acids. 158 amino acids. ప్రోటీన్ కాబట్టి డెఫినెట్గా మనకి ఎమినో యాసిడ్స్ ఉంటాయి. సెంటర్లో ఆర్ఎన్ఏ ఉంటుంది, సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ. దీని చుట్టూ కూడా ప్రోటీన్ క్యాప్సిడ్ అనేది హెలికల్గా ఉంటుంది. ఈ ప్రోటీన్ క్యాప్సిడ్లో మనకేంటి ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉంటాయి, క్యాప్సోమియర్స్ అంటాం. ఈచ్ క్యాప్సోమియర్ కన్సిస్ట్ 158 ఎమినో యాసిడ్. టీఎంవి వైరస్లో ఉండే టోటల్ ఎమినో యాసిడ్ నెంబర్ అంతే 2130 into 158. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ ఎమినో యాసిడ్ నెంబర్ అనేది వస్తుంది. సెంటర్లో ఉండే ఆర్ఎన్ఏ ఇట్ కన్సిస్ట్ 6500 న్యూక్లియోటైడ్స్. 6500 న్యూక్లియోటైడ్స్ని కలిగి ఉంటుంది. ఓవరాల్గా మనకి ఇది రాడ్ షేప్లో ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఫ్రాంక్ల్ అనేవారు డిస్క్రైబ్ చేశారు. టీఎంవి వాజ్ ది ఫస్ట్ వైరస్ క్రిస్టలైజ్డ్ బై స్టాన్లీ. దీన్ని క్రిస్టలైజేషన్ చేసింది ఎవరంటే WM స్టాన్లీ. దీని యొక్క కెమికల్ నేచర్ని డిస్క్రైబ్ చేసింది ఎవరంటే కోన్రాడ్. ఓకే రైట్.
ఫ్రాంకెల్, నాట్ కోన్రాడ్, ఫ్రాంకెల్ అనేవారు దీని యొక్క కెమికల్ స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ వైరస్ బ్యాక్టీరియోఫేజ్. Bacteriophage means the virus causes infection on bacteria. They are known as bacteriophages. Bacteriophage యొక్క షేప్ అనేది tadpole షేప్ లో ఉంటుంది. tadpole దీనిలో మేజర్గా 2 parts ఉంటాయి. హెడ్ హెక్సాగోనల్ గా ఉంటుంది. హెడ్ రీజన్ లో మనకి జెనెటిక్ మెటీరియల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. బ్యాక్టీరియోఫేజ్ లో జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, రైట్. హెడ్ టైల్ ఉంటుంది. హెడ్ ని టైల్ ని కలెక్ట్ చేస్తూ చిన్న నెక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని కాలర్ అంటాం, కాలర్. నెక్స్ట్ దిస్ వన్ ఈస్ టైల్. టైల్ కన్సిస్ట్ స్ప్రింగ్ లైక్ ప్రోటీన్, స్ప్రింగ్ లైక్ ప్రోటీన్. టైల్ యొక్క చివరి భాగంలో మనకి బేస్ ప్లేట్ ఉంటుంది. బేస్ ప్లేట్, ఈ బేస్ ప్లేట్ నుంచి మనకి 6 టైల్ ఫైబర్స్ అండ్ టైల్ ఫిన్స్ ఫార్మ్ అవుతాయి. టైల్ ఫైబర్స్ ఫార్మ్ అవుతాయి. ఈ టైల్ ఫైబర్స్ యొక్క టెర్మినల్ పార్ట్ ని టైల్ పిన్స్ అంటాం. These tail pins and tail fibers, they are useful for attachment of bacteria on host, right. This tail sheath, it acts as a hypodermic syringe. It acts as a hypodermic syringe and inject the viral DNA into the host bacteria. సపోజ్ ఈ వైరస్ అనేది బ్యాక్టీరియా మీద అటాచ్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ కలుగు చేసినప్పుడు ఈ టైల్ షీత్ అనేది కాంట్రాక్షన్ చెందుతుంది. కాంట్రాక్షన్ చెంది హైపోడెర్మిక్ సిరంజ్ వల్ల వర్క్ చేయడం వల్ల ఈ హెడ్ లో ఉండే డిఎన్ఏ అనేది ఏమవుతుంది మనకి ఈ టైల్ షీత్ ద్వారా బ్యాక్టీరియాలోకి ఇంజెక్ట్ అవుతుంది అనమాట, రైట్. ఇది బ్యాక్టీరియోఫేజ్ యొక్క స్ట్రక్చర్. దీని యొక్క షేప్ ఏంటంటే టాడ్పోల్, రైట్. హెడ్ ని టైల్ ని కనెక్ట్ చేస్తూ నెక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని కాలర్ అంటాం. ఓకే, టోటల్ గా టాడ్పోల్ షేప్ లో ఉంటుంది, రైట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ వైరాయిడ్స్. వైరాయిడ్స్ని మొట్టమొదటిసారిగా మనకి 1971లో టీఓ డైనర్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారు. వైరాయిడ్స్ ఆర్ స్మాల్ ఇన్ఫెక్చువస్ వైరల్ ఏజెంట్స్. దే ఆర్ 80 times smaller than viruses. They are very small. Viroids are infectious agents. They possess only nucleic acid. Only nucleic acid మాత్రమే ఉంటుంది. దీని చుట్టూ మనకి ఏంటి ప్రోటీన్ కోట్ ఈజ్ ఆబ్సెంట్. they lack protein coat. It only single strand RNA ఉంటుంది. It is low molecular weight కలిగి ఉండే సింగిల్ స్ట్రాండ్ RNA అనేది ఉంటుంది. రైట్. రాడ్ టైప్లో కానీ కొన్నిసార్లు బ్రాంచెస్ మాదిరిగా కానీ RNA నేచర్ అనేది ఉంటుంది. ఈ వైరాయిడ్స్ ఇన్ఫెక్షన్ కలుగు చేయడం వల్ల పొటాటోలో నార్మల్గా ఉండే బంగాళదుంపలు పొటాటోస్ అనేవి స్పిండిల్ షేప్లో మారుతాయి. పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్ని కలుగు చేస్తుంది. వైరాయిడ్స్ కాజెస్ పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజెస్. పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. ఈ వైరాయిడ్స్ ఇన్ఫెక్షన్ జరగడం వల్ల మనకి పొటాటోలో మనకి ఏంటంటే నార్మల్గా ఉండాల్సిన పొటాటో అన్నవి ట్యూబర్స్ అనేవి ఏంటి స్పిండిల్ షేప్లో కనిపిస్తాయి. స్పిండిల్ అంటే పైన నేరోగా కింద నేరోగా సెంటర్లో బల్జీగా ఉంటాయి. బల్జీగా ఉంటూ స్పిండిల్ షేప్లో పొటాటో అనేవి ఎలాంగేట్ అయ్యి పొటాటో ట్యూబర్స్ అనేవి ఎలాంగేట్ అయ్యి స్పిండిల్ షేప్లో కనిపిస్తాయి. ఇటువంటి డిసీజ్ని ఏమంటాం మనం పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్, రైట్. నెక్స్ట్ వన్ ప్రియాన్స్. Prions are smaller infectious agents. They possess only protein coat without nucleic acid. ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్ సెంటర్లో ఉండే న్యూక్లిక్ యాసిడ్ ఉండకుండా ఓన్లీ ప్రోటీన్ కోట్ మాత్రమే ఉండే వైరస్ని ఏమంటాం మనం ప్రియాన్స్ అంటాం. ప్రియాన్స్ దే పొసెస్ ఓన్లీ ప్రోటీన్ కోట్ వితౌట్ న్యూక్లిక్ యాసిడ్, రైట్. జనరల్గా ప్రియాన్స్ అనేవి న్యూరల్ డిజార్డర్స్ కలుగు చేస్తాయి. న్యూరల్ డిజార్డర్స్ని కలుగు చేస్తాయి ప్రియాన్స్ అనేవి. సపోజ్ ఇవి ప్రియాన్స్ వల్ల మనకి కౌస్లో మ్యాడ్ కౌ డిసీజ్ న్యూరల్ డిజార్డర్ వస్తుంది. దీన్నే మనము బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలైటిస్ అంటాం. బొవైన్ స్పాంజిఫామ్ ఎన్సెఫలైటిస్.
ఎన్సెఫలైటిస్. నెక్స్ట్ ప్రియాన్స్ వల్ల షీప్లో స్క్రాపీ డిసీజ్ ఇన్ షీప్. గొర్రెల్లో మనకి స్క్రాపీ అనే డిసీజ్ వస్తుంది, ఇది కూడా న్యూరల్ డిజార్డర్. రైట్. బొవైన్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్, మ్యాడ్ కౌ సోకిన ఎద్దు మాంసం లేదా ఆవు మాంసాన్ని మనుషులు తిన్నప్పుడు మనుషుల్లో ఒక రకమైన డిజార్డర్ వస్తుంది. దీన్ని క్రెజ్ఫెల్డ్ జాకబ్ అంటాం. క్రెజ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ న్యూరల్ డిజార్డర్ ఇది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే డొమాన్షియా, పర్సనాలిటీ చేంజ్, మెమరీ లాస్ అయిపోవడం అవుతుంది, పర్సనాలిటీ చేంజ్, డొమాన్షియా అనే క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తాయి. పిచ్చిగా వ్యవహరిస్తారు మనుషులు అన్న వాళ్ళు. దీన్ని ఏమంటాం మనం? క్రెజ్ఫెల్డ్ జాకబ్ ఆర్గానిజమ్స్. లైకెన్స్ ఆర్ డ్యూయల్ ఆర్గానిజమ్స్. Symbiotic association between algae and fungi. Symbiotic association between algae and fungi. They are known as lichens. Lichens are dual organisms. Mutual association between algae and fungi. ఒక algae ఒక fungi కలిసి జీవనం కొనసాగిస్తే వీటిని ఏమంటాం మనం? లైకెన్స్ అంటాం. ఇన్ ఏ లైకెన్ algal component is called phycobiont or photobiont. Fungal component is called mycobiont. Algal component, algae, it provides food for the fungus. Algae anadi chlorophyllus, algal component is chlorophyllus, so it consists chlorophyll. Food ni prepare cheskoni fungus ki provide చేస్తుంది. Fungi provide shelter and minerals and water to the algae. In that way, both organisms get mutually benefited. Such mutual benefit is called symbiosis. Symbiotic association between algae and fungi. They are known as lichens. Study of lichens are called lichenology. Lichens are good pollution indicators. Lichens అనేవి గుడ్ పొల్యూషన్ ఇండికేటర్స్గా యాక్ట్ చేస్తాయి. దే డు నాట్ గ్రో ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్. పొల్యూషన్ ఉండే ఏరియాలో లైకెన్స్ అనేవి పెరగవు. సిటీస్లో లైకెన్స్ అనేవి పెరగవు అనమాట. దే ఆర్ గుడ్ పొల్యూషన్ indicators. They are the pioneering organisms on rocks, mountains. రాళ్ళ మీద పెరిగే మొట్టమొదటి ఆర్గనిజమ్స్ ఏమంటే లైకెన్స్. లైకెన్స్ అనేవి కార్బోనిక్ యాసిడ్ ని రిలీజ్ చేయడం వల్ల ఆ రాక్ యొక్క సర్ఫేస్ ని వెదరింగ్ చేస్తాయి. వెదరింగ్ చేసి రాళ్ళపై హ్యూమస్ అనేవి ఏర్పడడానికి హెల్ప్ చేస్తాయి. They show great ecological importance. They play important role in ecological succession, right?